హలో అందరికీ ఈరోజు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలి చాలా ఈజీ మెథడ్లో మీకు చెప్తాను. చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. సో ఆల్రెడీ నా దగ్గర టైలరింగ్ ఒక అమ్మాయి నేర్చుకుంటుంది, మా ఫ్రెండ్ అని చెప్పాను కదా. సో తనకైతే ఇంకా బ్లౌజు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హ్యాండ్స్ మార్కింగ్ కటింగ్ అంతా వచ్చేసింది. సో తనే మార్కింగ్ చేసింది, కానీ చిన్న మిస్టేక్స్ అంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అంటే బ్లౌజ్ యొక్క అంటే నడుము లూజు, చెస్ట్ లూజు, నెక్, షోల్డర్ ఇవన్నీ కూడా కరెక్ట్గానే చేసింది. కానీ కింద ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ అండి, 1/2 ఇంచ్ కింద మనం విడిచిపెట్టుకుంటాం కదా. సో 1/2 ఇంచ్ విడిచిపెట్టకుండా మార్కింగ్ చేసింది. 1/2 ఇంచ్ వల్ల మనకి బ్లౌజ్ అంతా కూడా మిస్టేక్ అవుతుంది కదా. అందుకోసం నేను క్లాత్ని రిటర్న్ తిప్పి మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చి నడుము సైజు 33 ఇంచెస్, అంటే ఇది మనకి పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. మనం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మనము అంటే ఖర్చుల గురించి ఉంచుకోవాలండి. చూసారు కదా ఇలాగా. నెక్స్ట్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. మనకి 33 ఇంచుల్లోని సగం 16.5. ఈ 16.5లో మనం సగం 8.5 వస్తుంది. ఈ 8.5ని మనం ఈ విధంగా ఇక్కడ నడుము గురించి మార్క్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడం గురించి నేను రాసి కూడా చూపిస్తున్నాను. ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి, బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఎలాంటి మిస్టేక్స్ ఉండవు. అలాగే ఇక్కడ ఫస్ట్ 8.5 పెట్టుకొని నెక్స్ట్ 1 ఇంచ్ వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, డాట్స్ గురించి 1 ఇంచు ఎక్స్ట్రా 1.5 లేదా 2 ఇంచెస్ మీరు ఖర్చుల గురించి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క పొడవు. ఈ బ్లౌజ్ పొడవు చూసుకునేటప్పుడు ఏంటి అంటే మనము చూడండి, బ్లౌజ్ మనకి కొలత బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజు. ఈ బ్లౌజ్లోని బ్యాక్ పార్ట్లోని షోల్డర్ దగ్గర నుంచి కూడా మనకు బ్యాక్ డాట్ వేస్తాం కదా, ఈ డాట్ వరకు కూడా ఎంత పొడవు ఉందో కరెక్ట్గా చూసుకోవాలి. మనము ఇక్కడ కరెక్ట్ పొడవు వచ్చేసరికి మనకి దగ్గర 15 ఇంచులు వచ్చిందండి. పొడవుగా ఉన్న వాళ్ళకి ఇలానే ఉంటుంది, మనకి హైట్ ఎక్కువగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఎక్కువగానే ఉంటుంది. ఈ 15.5కి మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 15.5 ఇంచులు ఇలా చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు అప్పుడు లైన్ అనేది క్రాస్గా లేకుండా స్ట్రైట్గా వస్తుంది. సో ఇంతవరకు క్లియర్ కదండి. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు మనం షోల్డరు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ గురించి నెక్ గురించి 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇది కరెక్ట్గా మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు వచ్చేసరికి నెక్ గురించి, 3 ఇంచులు వచ్చేసరికి షోల్డర్ గురించి. అలాగే చంక దింపు ఉంటుంది కదా, ఈ యొక్క చంక దింపు వచ్చేసరికి ఆర్మ్ డౌను. ఈ డౌన్ మనము 5.5 లేదా 6 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇది పెద్ద సైజు కాబట్టి, పెద్ద సైజే కాదు ఏ సైజు వాళ్ళకైనా సరే 6 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లూజ్ రావడం, టైట్ రావడం ఇలాంటివి వచ్చే ఛాన్సే ఉండదండి. నెక్స్ట్ మనం ఏంటి అంటే ఈ బ్యాక్ ఈ నెక్ కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఒక 5 ఇంచెస్ అయితే ఇక్కడ ఉంది. ఆది బ్లౌజ్తో చూసుకుంటే మీరు ఇలా చూసుకోవచ్చు. లేదు అంటే మీరు బ్యాక్ నెక్ డీప్ డైరెక్ట్గా ఎంత ఉంది, 9 ఇంచులు ఉందా, 8.5 ఉందా, అలా కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ దగ్గరగా మనకి 9 ఇంచులు బ్యాక్ నెక్ డీప్ అయితే ఉంది. సో ఇది డీప్ నెక్ అనమాట. ఇలా మార్కింగ్ చేసుకొని మనకి ఇలాంటి కర్వ్ స్కేల్స్ ఉంటాయి కదా, ఇవి బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. కర్వ్ స్కేల్ తీసుకొని చక్కగా ఇలా రౌండ్ మార్క్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ లూజ్. ఇప్పుడు నడుము లూజ్ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవచ్చు. 8.5 నడుము లూజ్ వచ్చింది కదా, ఈ 8.5కి 1.5 కలుపుకుంటే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది. అంటే 9.5 ఇంచులు అండి చెస్ట్ లూజ్. మరొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చుల గురించి. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ యొక్క రౌండ్, ఆర్మ్ రౌండ్ అన్నమాట, చంక రౌండ్. ఇక్కడ ఏంటి అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, 1.5 ఇంచులు తీసుకోవాలి. అదే చిన్న సైజు అనుకోండి 1.5 ఇంచులు తీసుకోవాలి. ఇంకా చిన్న సైజ్ స్మాల్ సైజెస్ బ్లౌజెస్ ఉంటాయి, అలాంటప్పుడు మనము అంటే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే 1.5 ఇంచులు తీసుకొని ఇలా మనము టేప్ తోటి మళ్ళీ చూసుకోవాలి. మనకి నడుము లూజ్ 8.5 వచ్చింది కదా, ఎగ్జాక్ట్ 8.5 ఇక్కడ మనకి చంక దగ్గర ఈ రౌండ్ తిరిగే దగ్గర రావాలి.